మరి నిన్న కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. నేను చెప్తున్నా కదా, ఎవడన్నా సిగ్గునోడు చెప్పుకుంటాడు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? Telangana is the model of the national caste census. We do not want a bureaucratic caste census. I am fully committed to ensuring not only that caste census happens in Telangana, but that Telangana becomes the model for the caste census in the country. What we are designing here is not simply a caste census. What we are designing here is the system of governance of the future of this country. బీసీలకి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం.